జై శ్రీరామ్. ఒక అడవిలో మామూలుగా ఈ సింహాలు మృగాలు వేటాడుకుంటూ ఒక దారుణ కృత్యాలు చేస్తున్న ఒక మనిషి ఒకసారి ఎందుకో తను ఈ ఋషుల యొక్క వీళ్ళు ఋషులు గురువుగారు శిష్యులు వీళ్ళు చెప్పుకున్న ప్రవచనం విని అతను మనసు మారి తన దగ్గరికి వచ్చి, నేను నీ శిష్యుడిగా చేరి నేను ఒక తపస్సు చేసుకుందాం అనుకుంటున్నానంటే, అతని మీద ఏమనిపించిందంటే, వీడేంటి మృగం అని ఆ గురువు గారికి ఏమన్నాడంటే, సరేరా నువ్వు వెళ్ళి ఆ జపం చేసుకోపోయి జపం చేసుకుని రా నువ్వు ఏమని చెప్పమంటారండి అంటే ఏం జపం చేయాలో, ఏ దేవుని ధ్యానం చేయాలో కూడా అతనికి తెలియదు. అడుగున్నప్పుడు ఏం చేశారంటే, సరే దున్నపోతని చెప్పించుకోరా అన్నాడు. అంటే అతనికి వీడి నీచుడు కదా, వీడికి ఏం తెలియదు అన్నట్టుగా వాడిని ఏం చేశాడు, దున్నపోతని చెప్పించుకోమన్నాడు. చెప్పించేసరి అదే పెద్దవాడు గురువుగారు చెప్పారు కదా అని వెళ్ళిపో తపస్సులు కూర్చుని దున్నపోతు అని తెప్పిస్తున్నాడు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏం వచ్చినా కూడా నిరర్ధంగా అతను ఆ ధ్యానం చేసుకుంటూ కలుపు ధ్యానం చేస్తున్నాడు ఎన్ని వచ్చినా కూడా. అయితే ఇప్పుడు అతను ఏమి దున్నపోతు అంటే ఎక్కడుంది? మామూలుగా యమధర్మరాజు యొక్క వాహనం దున్నపోతు. దున్నపోతు ఒకటే ఎలా వస్తుంది ఇక్కడికి? అందుగురు ఏం చేశారంటే, దేవతలు మీరు పంపించారు, లేకపోతే అతను తపస్సుతో ఇదైపోయేలా ఉన్నాడని చెప్పంటే, అప్పుడు అది ఏం చేశారు, దున్నపోతెక్కి యమధర్మరాజు భూలోకంగా వచ్చింది కనిపిస్తారనమాట. కనిపిస్తే లేవు అతను, బాబు నేను వచ్చాను లే అని చెప్తే కళ్ళు తెరిచేసరికి వాడికి ఎదురుకుండా ఆ దున్నపోత మీద యమధర్మరాజు కనబడతాడు. కనబడితే ఏం కావాలి భక్త అని అడుగుతాడు. నాకేం తెలియదు, నన్ను చేయమన్నాడు ఆయన గురువుగారు అని చెప్పేసి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన ఋషి శిష్యులతో కూర్చుని ఉంటే ఆ లోపలికి గురువుగారు లోపల ఉన్నగారని చెప్పాను, వాళ్ళందరూ చెప్పి లోపలికి వెళ్ళి మీరన్నట్టుగా నేను చెప్పాను, ఆ విధంగా దున్నపోతు గురించి ఏమన్నారో చేశాను, దున్నపోతుకు వచ్చింది, యమధర్మరాజు కూడా వచ్చారని చెప్పి మీరు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి అని చెప్తే, అదేంట్రా ఇది ఇలా ఆశ్చర్యపోయాడమాట. ఇదేంటి యమధర్మరాజు అన్నాడు ఏంటి, వీడు తపస్సు చేయడం, వీడు నామస్మరణ చేయడం, బయటకు వచ్చేసరికి ఉన్నాడు అక్కడ. యమధర్మరాజు ఏంటి నన్ను పిలిచాడని చెప్పగానే ఆశ్చర్యపోయాడమాట. ఏంటి వీడి దీక్షగా ఆశ్చర్యపోయాడు. అంటే ఇక్కడ వాడు గురువుగారు చెప్పమన్నారంతే, అది దున్నపోత లేకపోతే సునకమా అనే భావన లేకుండా ఆ నామస్మరణ చెప్పేసి అతనికి యమధర్మరాజును రప్పించుకునేలా చేయగలిగాడు అతను. అంటే ఇక్కడ ఏంటంటే మనిషికి దీక్ష. మనం ఏదైనా దీక్ష పట్టి ఏమైనా చేస్తున్నాం అనుకో, మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి. ఇక్కడ ఓం నమః శివాయ అంటాం, అక్కడ మార్కెట్‌లో మనసు ఉంటుంది. ఇక్కడ ఓం నమో నారాయణ అంటాం, ఈ మనసు మళ్ళీ ఇంట్లో ఏం చేస్తున్నారు అని ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు చేసే నామస్మరణకి ఎలాగ భగవంతుడు మనకి అందుబాటులో రాగలుగుతాడు. కాబట్టి అసలు మనస్సు ఆలోచించే నామస్మరణ ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నామో, ఏ దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నామో, అతని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఊహించుకుంటూ అలా చేస్తే ఆ నామానికి, ఆ జపానికి ఒక పరమార్థం ఉంటుందని దీనికి ఎగ్జాంపుల్ అనమాట. అందుకని మనం చేసే ప్రతి స్మరణ కానీ, భజన కానీ, నామస్మరణ కానీ, కీర్తన కానీ ఏం చేయండి, అది మనస్ఫూర్తిగా మనసుని అక్కడ లగ్నం చేస్తే తప్పనిసరిగా మనం చేసే ప్రార్థనకి విలువ ఉంటుంది. జై శ్రీరామ్.